క్విక్ కామర్స్ దెబ్బ కిరాణా షాపులు ఇక మూసుకోవాల్సిందేనా? సాధారణంగా ఉదయం లేవగానే చాలా మంది పరుగులు తీసేది తమ వీధిలో ఉన్న కిరాణా షాపుల వైపే. టూత్పేస్టుకో, ఉప్పుకో, పప్పుకో, మరేదైనా అవసరానికి రోజులో ఒకసారైనా వెళ్ళి రావాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే కిరాణా షాపులతో ప్రతి ఇంటికి ఓ అనుబంధం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు వీటికి కాలం చెల్లేలా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ముఖ్యంగా నగరాల్లో కిరాణా షాపులు కనుమరుగయ్యేలా ఉన్నాయి. దేశంలో జెప్టో, బిగ్ బాస్కెట్, బ్లింకిట్ వంటి అనేక క్విక్ కామర్స్ సంస్థలు వేగంగా విస్తరిస్తున్నాయి. కూర్చున్న చోటుకే క్షణాల్లో అవసరమైన కిరాణా సామానులు తీసుకొచ్చి ఇస్తున్నాయి. అది కూడా కిరాణా షాపుల కంటే తక్కువ ధరకే. దీంతో చాలా మంది వీధుల్లో ఉండే షాపుల్లోకి వెళ్లడం మానేశారు. అలా ఈ మధ్యకాలంలో దాదాపు 2 లక్షల కిరాణా దుకాణాలు మూతపడ్డాయని వర్తక పరిశ్రమ చెబుతోంది. ఇప్పటికే సర్వేలో కిరాణా దుకాణాల్లో కొనుగోలు తగ్గించామని 46% మంది క్విక్ కామర్స్ వినియోగదారులు చెబుతున్నారు. క్విక్ కామర్స్ వచ్చిన తర్వాత విక్రయాలు తగ్గాయని 67% మంది వర్తకులు అంటున్నారు. కనీసం 25% కొనుగోళ్లను ఆన్లైన్ ద్వారా చేస్తున్నట్లు 82% మంది స్పష్టం చేశారు. 5% మంది ఇప్పటికే కిరాణా షాపుల్లో కొనుగోలు ఆపేశామని అన్నారు. కిరాణా దుకాణాలతో పోలిస్తే ఆన్లైన్లో తమకు రాయితీలు, ప్రత్యేక ఆఫర్లు లభించాయని 66% మంది అభిప్రాయపడ్డారు. ఒక్క ఏడాదిలోనే సంప్రదాయ కిరాణా దుకాణాల నుంచి 10,700 కోట్ల విక్రయాలు క్విక్ కామర్స్ కంపెనీల చేతికి వెళ్లొచ్చని డేటమ్ ఇంటెలిజెన్స్ సంస్థ తెలిపింది. ప్రస్తుతం క్విక్ కామర్స్ నగరాల్లో కనిపిస్తుండగా రానున్న రోజుల్లో టైప్ 2 సిటీల్లోనూ విస్తరించొచ్చని అంటున్నారు. భవిష్యత్తులో ఇక ప్రత్యేకంగా కిరాణా షాపులు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.